రామాయణ ఉత్తరకాండ 82 సర్గ. ఇక్కడ శ్రీరాముడు అగస్త్యముని అనుమతిని తీసుకుని ఆయన ఆశ్రమం నుంచి మళ్ళీ అయోధ్యకి తిరిగి ప్రయాణాన్ని కొనసాగించుట. ఋషిర్వచనమాజ్ఞాయ రామః సంధ్యాముపాసీతుం ఉపక్రమత్సరః పుణ్యం అప్సరోగణ సేవితం. సాయం సంధ్య సమయమైంది, అది అతిక్రమించకుండానే అందరూ కూడా విధి విధానంగా అవన్నీ చెయ్యమని ఆయన చెప్పిన తర్వాత అగస్త్యుల వారి వచనాలు విన్న శ్రీరాముడు దానికి తగ్గట్టుగా అనుసరించి ఆ సమయంలో సంధ్యా ఉపాసన ఇవన్నీ చెయ్యటానికి అప్సరసా గణములు సేవించినట్టు ఆ పవిత్రమైన సరస్సు దగ్గరికి వెళ్ళాడు. తత్రోదకం ఉపస్పృశ్య సంధ్యాం అన్వాస్య పశ్చిమాం ఆశ్రమం ప్రావిశ్యాద్రామః కుంభయోనిర్మహాత్మనః. అక్కడ రాముడు స్నానాదులన్నీ కూడా ముగించుకుని సాయం సంధ్యా వందనాలన్నీ కూడా ఆచరించిన తర్వాత ఆ రఘురాముడు మహాత్ముడైన మళ్ళీ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి తిరిగి చేరుకున్నాడు. తస్య అగస్త్యో బహుగణం కందమూలం తదౌషధిం శాల్యాదీని పవిత్రాని భోజనార్థం అకల్పయత్. అగస్త్యుల వారు వీళ్ళందరూ తిరిగి రాగానే రాముడు భోజనానికై ఎంతో పుష్టికరమైన కందమూల ఫలాలు, అలాగే ఆరోగ్యకరమైన కూరగాయలు, పవిత్రములైన శాల్య అన్నాన్ని ఆ శ్రీరాముడికన్నీ సమర్పించుకున్నాడు. సభుక్తవాన్ నరశ్రేష్ఠః తదన్నం అమృతోపమం ప్రీతశ్చ పరితుష్టశ్చ తాం రాత్రిం సముపావిశత్. తర్వాత ప్రభు అమృతంలాగా రుచికరమైన ఆ పదార్థాలని తృప్తిగా భుజించి ఎంతో సంతుష్టుడయ్యాడు. అలాగే ఆ రాత్రి కూడా అక్కడే గడిపాడు శ్రీరాముడు. ప్రభాతే కాల్యముత్తాయ కృత్వాహ్నికమరిందమః ఋషిం సముపచక్రామ గమనాయ రఘుత్తమః. శత్రు సంహార దక్షుడైన రాముడు ప్రాతకాలంలోనే మళ్ళీ లేచి అలాగే పూర్వాహ్నమునకు సంబంధించిన స్నాన సంధ్యోపాసనాది నిత్య కర్మలు ఎలా అయితే ప్రాతకాలంలో, మధ్యాహ్నంలో, అలాగే సాయం సంధ్య ఈ 3 సంధ్యల్లో కూడా అలా చేస్తారు ఉపాసన. ఆ కర్మలన్నీ కూడా ప్రాతకాలంలో ముగించుకుని రాముడు తర్వాత మళ్ళీ అయోధ్య ప్రయాణానికి అనుమతి కావాలి కాబట్టి మళ్ళీ అగస్త్యుల వారిని అల్లి ఆయన అనుమతి తీసుకుని బయలుదేరటానికి. రాజుగా ఉన్నవాడు ఒకళ్ళకి అనుమతి ఈయన అడిగి తీసుకోవాలా? ఈయన ఏది చేస్తే అది అందరూ సమ్మతిస్తారు కదా. రాజుకి ఎవరు చెప్తారు ఇలా చేయి అలా చేయి అని? ఆయన ఇష్టం, అధికారం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే గౌరవం అన్నది ఆ ఋషులకి, తల్లిదండ్రులకి, పెద్దలకి ఎట్లా ఇచ్చారు అంటే ఆశ్రమానికి నువ్వు కావాలని వెళ్ళినా లేకపోతే వెళ్ళేదారిలో కనిపించినా వెళ్ళటం వరకు నీ వంతు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుచుకోవటం కూడా ధర్మం. మనం ఏమనుకుంటున్నామో చెప్తాము, తర్వాత వాళ్ళు వెళ్ళమని అనుమతించినా లేకపోతే 2 రోజులు ఉండమని చెప్పినా ఇంకోటి ఏదన్నా చెప్పినా దాన్ని మళ్ళీ తిరస్కరించకుండా కూడా మనం అంగీకరించాలి. వాళ్ళ అనుమతి తీసుకుని కానీ వెళ్ళకూడదు. అందుకని ఆయన ఉద్దేశాన్ని చెప్పటానికి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు. అభివాద్య బ్రవిద్రామో మహర్షిం కుంభ సంభవం ఆపృచ్ఛే స్వాం పురీం గంతుం మాం అనుజ్ఞాతుమర్హసి. అంతటా శ్రీరాముడు అగస్త్య మహర్షికి నమస్కారం చేసి, మహర్షి ఇంక నేను అయోధ్యాపురమునికి వెళతాను, అందుకు నాకు అనుమతి ఇవ్వండి, దయచేయండి అన్నారు. ఏదైతే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన పిల్లవాడు మరణించాడు, అకాల మృత్యు వచ్చిందంటే ఎక్కడో ఏదో దోషం జరిగింది, నాకు తెలుసు నేను ఎక్కడా దోషం చేయలేదని చెప్పాడు. అయితే మొత్తం ఆరా తీసి దేశమంతా గాలించగా ఎక్కడో అంటే ఏ ధర్మానికి ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు మానేసి ఆ వర్ణానికి సంబంధించిన వాడు దీర్ఘమైన తపస్సు చేయటం ద్వారా ఇలా జరుగుతుందని అతన్ని వధించిన తర్వాత దగ్గరలో ఉన్న అగస్త్యముని యొక్క మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు రాముడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బహుమతిగా ఒక హారాన్ని ఇవ్వటం, దాని వృత్తాంతాన్ని చెప్పటం, ఆ గాథలన్నీ రాముడికి చెప్పటం ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ఆయన అడిగాడు. ధన్యో అస్మానుగృహీతోస్మి దర్శనేన మహాత్మనః ద్రష్టుం చైవ గమిష్యామి పావనార్థామిహాత్మనః.
మహాత్ములైన మీ వంటి వారి దర్శనం లభించటంతో నేను ధన్యుణ్ణైపోయాను. మీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణయ్యాను. అంటే మీ దృష్టి నా మీద పడింది, మీ మాటలు వినే అవకాశం నాకు లభించింది, అందుకు నేను తరించిపోయాను. నేను అప్పుడప్పుడు మీ దర్శనం కోసం ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. తథా వదతి కాకుత్సే వాక్యం అద్భుత దర్శనం ఉవాచ పరమ ప్రీతో ధర్మనేత్రాస్తపోధన. శ్రీరాముడు ఇంత వినయంగా ఇలా మాట్లాడిన దానికి జ్ఞాననేత్రుడైన అగస్త్య మహర్షి పరమ ప్రీతితో మళ్ళీ రాముడితో ఇలా మాట్లాడుతున్నాడు. అత్యద్భుతమిదం వాక్యం తవ రామా శుభాక్షరం పావనః సర్వభూతానాం త్వమేవ రఘునందన. ఓ రఘురామ, నువ్వు చెప్పిన ఈ అమృతమైన వచనాలు అతి అద్భుతంగా ఉన్నాయి. సకల ప్రాణుల్ని కూడా పవిత్రుల్ని చెయ్యటానికి ఆ చెయ్యగలిగిన వాడివి నువ్వే. ఇక్కడ ఎందుకు అంతలాగా ఏం చెప్పాడని, ఏం మాట్లాడాడని అంటే, ఇప్పుడు కొంతమందికి కొంతమందిని ఎందుకు ఆదర్శంగా తీసుకోమంటారు, కొంతమందిని చూసి ఎందుకు నేర్చుకోమంటారు అంటే, నువ్వు ఎంత ఎదిగావన్నది కాదు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావు, మన దగ్గర ఎంత ఉన్నా సరే ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద, ఎలా అయితే దానమే చేస్తున్నాను కానీ అపాత్రత అంటారు. అంటే ఇవ్వకూడని వస్తువు ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వటము, అలాగే ఆ సమయం సందర్భం చూసుకోకుండా ఎలా పడితే అలా కాకుండా ఆ సమయానికి తగ్గట్టుగా కర్తవ్యాన్ని నుంచి వైదొలగకుండా ఎన్ని ఉన్నా సరే ఆ కర్తవ్యం పట్ల త్రికరణ శుద్ధిగా వ్యవహరించటము, ఎక్కడా వికారాలకి తావు లేకుండా ధర్మాన్ని అంత చక్కగా ఆచరించటం, ఇంకొకరికి ఆచరించేలాగా కూడా మనం ఆదర్శంగా ఉండటం. అందుకని ఇక్కడ ఇటువంటి మాటలు అతి అద్భుతమైనవి, అందుకే సకల ప్రాణులు కూడా పవిత్రులవుతారు. ముహూర్తమపి రామత్వం ఏ చ పశ్యంతి కేచన పావితాః స్వర్గభూతాశ్చ పూజ్యాస్తే సర్వదేవత్యేహ. రామ, క్షణకాలమైనను నీ దర్శనము చేసుకొని వారు పరమ పునీతులవుతారు. ఇక్కడ ఒక మనిషిని ఇంకో మనిషి దర్శించుకుంటే ఎందుకు పావనమైపోతారు, ఎందుకు శుద్ధత్వం వస్తుంది అంటే వాళ్ళు చేసే క్రతువులు బట్టి. సత్సంగత్వం అని మనం సాధారణంగా వింటూ ఉంటాం. అంటే ఎంతసేపు ధర్మానికి కట్టుబడి నిష్కామ భావంతో ఎవరైతే కొంతమంది చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని, అందుకే వాళ్ళ వికారాలు ఉండవు, చంచలత్వం ఉండదు, స్థిరత్వంతో ఉంటారు, జ్ఞానంతో ఉంటారు. అజ్ఞానం లేదు, నేను అలా ఉండలేను. కనీసం అట్లాంటి వాళ్ళకి దర్శించుకున్నా సరే క్రమంలో నాలో మార్పు వస్తుంది. ఒక్కరోజు వెళ్ళి నాకు మొత్తం లాభం వస్తుందంటే అది జరగని పని. క్రమేణా క్రమేణా ఎలా అయితే కొన్ని అలవాట్లు వదులుకోవటానికి, కొన్ని అలవాట్లు అలవాటు చేసుకోవటానికి కూడా కొంత వ్యవధి పడుతుంది. దాన్ని విడవకుండా నేను నిత్యం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది నాకేమైపోతుంది, అలవాటు అయిపోతూ ఉంటుంది, మంచైనా చెడైనా సరే. సత్పురుషులు ఎప్పుడు ధర్మాన్ని పట్టుకుని ఎప్పుడు ఎటువంటిది వచ్చినా సరే ధర్మాన్ని నుంచి వైదొలగకుండా వికారం లేకుండా ఎవరైతే ఉంటారో సత్కర్మలు చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని దర్శించినంత మాత్రాన, అటువంటి వాళ్ళని స్మరించినంత మాత్రాన మనకు కూడా ఆ శుద్ధత్వం వస్తుంది. అందుకే ఇక్కడ నీ దర్శనం వల్ల, అంటే ధర్మాన్ని అంతలాగా కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనం లభిస్తే కూడా పాపాలు తొలగిపోయి పునీతులవుతారు. అలాగే స్వర్గ ప్రవేశానికి కూడా అర్హత కలుగుతుంది దర్శనం మాత్రం చేత. అలాగే రామ, నువ్వు దేవతలకు కూడా పూజ్యులు అవుతారు వాళ్ళు. అంటే కొంతమందిని దర్శించు అంటే రాముడు వంటి వాళ్ళని, అంటే అంతలాగా ధర్మాన్ని పట్టుకుని ఆచరించిన వాడిని, కష్టం వచ్చినా సుఖం వచ్చినా భేదభావం లేకుండా పక్షపాతం లేకుండా తన ధర్మానికి కట్టుబడి కష్టంలో కూడా ఏదొచ్చినా సరే ఆ ధర్మాన్ని సత్యాన్ని విడవకుండా ఉన్నవాడు, ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే అది వదలలేదు అటువంటి వాళ్ళు. అందుకే అటువంటి వాళ్ళని దర్శించుకుంటే పరమ పునీతులు అవుతారు. పైగా స్వర్గానికి వెళ్ళటానికి కూడా అర్హత పొందినట్టుగా అర్హత మనకు వచ్చేస్తుంది. పైగా దేవతల ద్వారా కూడా పూజింపబడతారు. ఏ చాత్వాం ఘోరచక్షుర్భిః పశ్యంతి ప్రాణినో భువి హతాస్తే యమదండేన సద్యో నిరయగామినః. ఈ భూతలంలో నిన్ను క్రూర దృష్టితో చూచిన ప్రాణులు వెంటనే మృత్యుముఖానికి చేరి నరకంలో పడిపోతారు. అంటే కొన్ని కొన్ని నీకు చేయటం చేత కాదు, చేసేవాడిని చూసి మళ్ళీ ఈర్ష్యకి లోబడకూడదు, ఆనందించాలి. నేను చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు,
కనీసం వాళ్ళు చేసిన దాన్ని నన్ను చూసి నేను తృప్తి చెందాలి. అలా కాకుండా క్రూర దృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళకి వెంటనే మృత్యుముఖాన్ని చేరుతారు. అంతేకాకుండా వాళ్ళు మృత్యు పాలవ్వటమే కాకుండా మృత్యు తర్వాత కూడా మళ్ళీ నరకానికే వెళతారు అని చెప్పాడు. ఈదృశస్త్వం రఘుశ్రేష్ఠ పావనః సర్వదేహినాం భువి త్వాం కథయంతోపి సిద్ధిం ఏష్యంతి రాఘవ. ఓ రఘురామ, శ్రీరామ, ఇలాంటి పరమ పురుషుడవైన నువ్వు సర్వజీవులకి కూడా పవిత్రతను చేకూర్చిన వాడివి. ఈ భూమండలములోని కథలు ముచ్చటించుకున్న వారు కూడా పరమసిద్ధిని పొందుతారు. ఎలా అయితే మంచి మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన కూడా మనలో కాస్త వికారాలు తగ్గే అవకాశం ఉన్నాయి. మనం అలజడిప్రాయంగా ఉన్నాం, చంచలత్వంతో ఉన్నాం, వికారాలతో ఉన్నాం. మళ్ళీ అటువంటివే వికారాలు పెంచేవి మాట్లాడుకుంటూ అక్కరికి రానివి ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అందుకే రామ కథని అయితే సర్వజీవుల్ని పవిత్రం చేసేటువంటి వాడు ఈ భూమి మీద ఎప్పటి వరకైతే ఆ రాముడి కథలు ముచ్చటించుకుంటారో ఆ మాట్లాడుకున్న వాళ్ళు కూడా పరమసిద్ధిని పొందుతారు. గచ్చాచారిష్టమవ్యగ్రహ బంధానాం అకుతో భయం ప్రసాది రాజ్యం ధర్మేణ గతిర్హి జగతో భవాన్. పూజ్యుడివైన నువ్వు నిశ్చితంగా క్షేమంగా వెళ్ళు. నువ్వు వెళ్ళేడి మార్గంలో సుఖావాహమై నిర్భయంగా ఉండుగాక. ధర్మ నిరతుడివై రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. అంటే ఇవన్నీ చెప్తేనే చేస్తాడా? చెప్పకుండా కూడా అలాగే ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్పటం? ఇప్పుడు తెలియని వాడికి చెప్పాలి, చేతకాని వాడికి చెప్పాలి, చెప్పిందే మళ్ళీ చెప్పాలి. వీళ్ళు చెప్పకుండానే అంత చక్కగా ఉన్నవాడికి ఇటువంటి వాడిని దర్శించుకుంటే అన్ని లాభాలు వస్తున్నాయి, మళ్ళీ చెప్పటం ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం చెప్పేది ఎప్పుడు మంచి మాట అయి ఉండాలి, అలాగే ధర్మాన్ని అనుసరించి ఉండాలి దానికి తగ్గట్టుగా. అంతేగాని ఈయన చెప్తే ఆయన ఆచరించేసి ఈయన చెప్పకపోతే చెయ్యడని కాదు. అందుకే పూజ్యుడు అయ్యి అంటే ఇప్పుడు ఇక్కడ రాముడికని కాదు, కొన్ని కొన్ని మనకు వచ్చేటప్పుడు కొంతమంది మనకు గౌరవం ఇస్తున్నారు, మన అర్హత చూసో లేకపోతే మన హోదాని చూసో ఇంకో దానికో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇంతమంది నన్ను పొగిడేసరికి లేకపోతే నా దగ్గర సంపత్తి కొంచెం పెరిగే కొద్దీ నాకు తెలియకుండానే వికారాలు వస్తాయి. ఆ వికారాల కారణంగా కూడా మళ్ళీ ఇంకొకరిని బాధించేలాగే నేను వ్యవహరిస్తూ ఉంటాను, తెలిసి తెలియక కూడా చేస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ నువ్వు పూజ్యుడు అవటమే కాకుండా నిశ్చింతగా క్షేమంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళే మార్గంలో కూడా నీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా సుఖంగా వెళ్ళిపో. అందుకు నిర్భయంగా వెళ్ళిపో. ధర్మాన్ని పట్టుకుని నువ్వు ఏదైతే ఇప్పుడు దాకా చేసావో అలాగే రాజ్యాన్ని ఇంకా పరిపాలించు అని చెప్పాడు. ఎవరైతే మన మంచి కోరుకుంటారో, ఎవరైతే మన శ్రేయస్సుని కోరుకుంటారో వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనకి ఇంకా ఇంకా వృద్ధి సిద్ధి తీసుకొస్తుంది. ఏవముక్తస్తు మునీనా ప్రాంజలిః ప్రగ్రహో నృపః అభ్యవాదాయత ప్రాజ్ఞః తం ఋషిం పుణ్యశాలినం. ఈ జగత్తుకు నీవే దిక్కు. ఇలా అగస్త్య మహర్షి చెప్పిన ఆ మాటలు ప్రాజ్ఞుడైన ఆ మహారాజైన శ్రీరాముడు విని మళ్ళీ ఆ మహర్షికి నమస్కరించాడు. పుణ్యాత్ముడైన ఆ మునిని నమస్కరించి ఆయన దగ్గరతో మళ్ళీ విధి విధానంగా ఆయనకి సేవించుకున్నాడు. అభివాద్య ముని శ్రేష్టం తాంశ్చ సర్వాన్ తపోధన ఆద్యారోహత్ తదవ్యగ్రహ పుష్పకం హేమభూషితం. ఆ స్వామి ఆ రాముడు మునిశ్రేష్ఠుడు ఆయన అగస్త్య మహర్షి చెప్పినవన్నీ కూడా తపోధనులందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కరించి స్థిరమైన చిత్తంతో బంగారంతో నిర్మించబడిన పుష్పక విమానాన్ని ఎక్కి తన ప్రయాణానికి పూనుకున్నాడు రాముడు. తం ప్రయాంతం మునిగణ హ్యాశీర్వాద్యేహ సమంతతః అపూజయన్ మహేంద్రాభం సహస్రాక్షామివామరాః. దేవతలు ఇంద్రుడి వలె అక్కడున్న మహామునులందరూ కూడా మహేంద్రుడితో సమానమైన శ్రీరాముడికి తమ ఆశీర్వచనాలన్నీ కూడా ఇచ్చి గౌరవించారు. కస్తః సాధదృశే రామః పుష్పకే హేమభూషితే శశిమేఘ సమీపస్థో యథా జలధరాగమే. బంగారంతో చేసిన ఆ పుష్పక విమానం మీద కూర్చుని ఆకాశంలో సాగిపోతున్న ఆ శ్రీరాముడు వర్షాకాలం మొదలైనప్పుడు మేఘాల దగ్గరలో ఉండి చంద్రుడిలాగా అంతలా కనిపిస్తున్నాడు.
ततो आर्धादिवसे प्राप्ते पूज्यमानस्ततस्ततः अयोध्यां प्राप्य काकुत्सो मध्यकक्षाम् अवारुहात् ततो विसृज्य रुचिरं पुष्पकं कामगामि तत् विसर्जयित्वा गच्छेति స్వస్తితే అస్త్వీతి చ ప్రభుః. తర్వాత ఆ కాకుత్సుడైన శ్రీరాముడు మధ్యాహ్న వేళకల్లా అయోధ్యకి చేరుకున్నాడు. ఆ స్వామి అక్కడక్కడ పూజల్ని అందుకుంటూ తన భవనంలో మధ్య కక్షలోకి వెళ్ళాడు, దిగాడు. యజమాని కోరిక రీతిగా పయనింపగలిగిన ఆ పుష్పక విమానము అక్కడి నుంచి రాముడు దిగిన తర్వాత మళ్ళీ పుష్పక నీవుకు శుభాలు చేకూర్చుగాక, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పాడు, నేను స్మరించినప్పుడు వస్తే సరిపోతుంది, నువ్వు నీ యజమాని దగ్గరికి వెళ్ళిపో అని. అలాగే దాన్ని వెళ్ళిపోమని పలికాడు శ్రీరాముడు, దానికి పంపించేశాడు. కక్షాంతర వినిక్షిప్తం ద్వార్సం రామో అబ్రవీత్ వచః లక్ష్మణం భరతం చైవ గత్వా తౌ లఘు విక్రమో మమాగమనమాఖ్యాయ శబ్దాపయతమాచిరం. శ్రీరాముడు ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆ భటుల్ని ఆజ్ఞాపించాడు, ద్వారపాలక, ఎంతో పరాక్రమశాలులైన నా తమ్ముళ్ళైన లక్ష్మణ భరత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి నా వచ్చిన వార్తను తెలిపి త్వరగా నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 82 సర్గా సంపూర్ణం.